గుర్తు తెలియని వ్యక్తి ప్లాస్టిక్ ఫ్యాక్టరీకి నిప్పు పెట్టడంతో దాదాపు 40 లక్షల విలువ చేసే యంత్ర పరికరాలు, ముడి సరుకు కాలి బూడిదగా మారింది. తిరుపతి రేణుగుంట మార్గంలోని ఆటోనగర్లో హరి అనే వ్యక్తి ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి జీవనం సాగిస్తున్నారు. 10 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి ఫ్యాక్టరీలోకి ప్రవేశించి నిప్పు పెట్టడంతో పాక్షికంగా నష్టం వాటిల్లింది. ఈ ఘటన సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. కక్షలు పెరుగుతాయని భావించిన యజమాని కేసు పెట్టలేదు. ఇదే అలసుగా తీసుకున్న అజ్ఞాత వ్యక్తి ఈ తెల్లవారుజామున ఫ్యాక్టరీలోకి ప్రవేశించి మరోమారు నిప్పు పెట్టడంతో ఫ్యాక్టరీ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దాదాపు 40 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వారం క్రితం ఎవరో కొంతమంది ఆకతాయిలు పెట్రోల్ పోసి ఇక్కడ కొంచెం తగలబెట్టడం జరిగింది. అవి సీసీ ఫుటేజీలు కూడా చూడడం జరిగింది. అయితే ఆటోనగర్లో ఈ గుజరీ వ్యాపారులందరిపైన కూడా అప్పుడప్పుడు కొంతమంది ఆకతాయిలు ఇలా చిల్లర చేష్టాలు చేస్తూ ఏదో వాళ్ళు చేసే సరదాలకి వీళ్ళ జీవితాలంతా కూడా నాశనం అయిపోతున్నాయి. తిరుపతిలో అనేకమైన వ్యర్థాలన్నింటినీ కూడా ఏరుకొని వచ్చి తీసుకొని వచ్చి ఈ గుజరీలో వేసి వీళ్ళు బయట పంపించడం జరుగుతూ ఉంది. తిరుపతి పరిశుభ్రతకు కూడా వాతావరణానికి కూడా ఎంతోమంది ఈ బాటిల్స్ ఇవన్నీ కూడా తీసుకురావడం, వీళ్ళందరూ దాన్ని సేకరణ చేసి బయట వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి కొన్ని వేల మంది దీనిపైన ఆధారపడి బతుకుతున్నారు. కానీ ఆకతాయిల వల్ల ఇలాంటి వాళ్ళు చాలామంది రోడ్ల పాలైపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఆకతాయిలు ఎవరనేది కూడా విచారం చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలా. ఈ 30 నుంచి 40 లక్షలు నష్టపోయిన ఈ గుజరీ వ్యాపారి యజమాని ఎవరు హరితో ఉన్నాడో అతను కూడా ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలా. మేము అనేక దఫాలు కూడా చెప్తున్నాం. ఈ గుజరీ వ్యాపారులందరికీ కూడా ప్రభుత్వం ఎక్కడో అక్కడ స్థలాలు కేటాయిస్తే అక్కడ వాళ్ళు అక్కడ షెడ్లాగా ఏర్పాటు చేసుకొని ఈ ప్రమాదాలు జరగకుండా కూడా ఇలా వ్యాపారాలు చేసుకోవడానికి చాలా బాగుంటుందని కూడా ప్రభుత్వానికి అనేక దఫాలుగా కూడా తెలియజేశాము. ఇప్పటికైనా స్థలాలు కేటాయించి షెడ్ని ఏర్పాటు చేస్తే అక్కడ భద్రంగా వ్యాపారాలు చేసుకోవడానికి కూడా అనువుగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా తెలియజేసుకుంటూ ఈ యజమాని కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా విన్నవించుకుంటున్నాం.